యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా కృప, దయ, కనికరాన్ని బట్టి మనందరినీ సజీవ లెక్కలో ఆయన ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆత్మీయ జీవితమైనటువంటి ఈ దైవ సంబంధమైన కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని మనమందరం నేర్చుకోవడానికి, దేవుడు నన్ను ప్రేమించి మా స్థానిక సంఘ సహకారుల ద్వారా అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి సమయంలో దేవుని యొక్క వాక్యము నుంచి ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుని పిల్లలు అనగా క్రైస్తవులు క్రీస్తు ద్వారా రక్షింపబడి సంఘములో చేర్చబడి జీవిస్తున్నటువంటి వారు క్రైస్తవులు. కాబట్టి క్రైస్తవాలు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఆయన. తిమోతితో ఈ మాట చెప్తున్నాడు ఆయన. తిమోతి సువార్థికుడు, ఆయన సంఘములో పరిచర్య చేస్తున్నాడు ఆయన. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు, క్రీస్తుని కలిగినటువంటి వారు, క్రీస్తు శరీరములో అవయవములుగా కొనసాగుతున్నటువంటి వారు గ్రహించవలసినటువంటి సంగతి ఏంటంటే, ప్రస్తుత లోకం యొక్క పరిస్థితి ఇలా ఉంటుంది, అయినప్పటికీ కూడా మీరు క్రీస్తు పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వారుగా జీవించాలని ఈ సందేశం యొక్క ఉద్దేశమైనది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోవాలి. తిమోతికి పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణలో చెప్తున్న మాటలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోవాలి. అంత్య దినములు అనేటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మొదలుకొని మరలా ఆయన రెండోసారి వచ్చే వరకు ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిస్థితులే అంత్య దినములు అనగా ముగింపు దినాలు లేదా కడవరి దినములు అనేటువంటి మాట కూడా మనకి గ్రంథంలో తెలియజేయబడింది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో అయితే కడవరి దినములలో అన్నాడు. అంటే ఆఖరి దినాలు ఇవి. అంత్య దినాలంటే ముగింపు దినాలు. ఇది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి సమయాన్ని మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వస్తాయని మొదటిగా క్రైస్తవులైనటువంటి వారు తెలుసుకోవాలి. గమనించండి, ఈ లోకంలో మనం ఎన్ని భయంకరమైన పరిస్థితులు వింటున్నాం, చూస్తున్నాం, ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అంత్య దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి క్రైస్తవ జీవితాల్లో, లోకంలో జరుగుతున్నాయి. క్రైస్తవులుగా మనకు అర్థం కావాలి. ఇక్కడ 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చెప్పాను. మొదటి వచనం చూస్తే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని తెలియజేశాడంటే, కడవరి దినములంటే అంత్య దినాలండి. అంత్య దినాలు ఎలాగుంటాయన్నారు పౌలు గారు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. క్రైస్తవుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. ఈ కృతజ్ఞత కలిగి జీవించే పరిస్థితుల్లో
ఈ మనం ఉన్నటువంటి సమయంలో ఈ మంచి దినాలు చాలా అపాయకరమైన కాలాలు వస్తాయి. ఎలాంటివి అంటే ఇక్కడ అంటున్నాడు, క్రైస్తవులకి చెప్తున్నాడు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్తున్నాడు. అబద్ధికుల వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించచ్చు. ఈ అబద్ధ బోధకులు రకరకాల ఆలోచనలు చెప్తారంట మంచి దినాలు. ఏం చేస్తారంటే వాళ్ళు వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవజ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్ని తినుట మానవలనని చెప్పుదురు. ఇవి తినొచ్చు ఇవి తినకూడదని మరి అబద్ధ బోధకులు కూడా కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేస్తారట. అంతకంటే ప్రాముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే వివాహమును నిషేధిస్తూ, వివాహము అన్ని విషయములో ఘనమైనది అన్నాడు. అది దేవుని యొక్క సంకల్పం అని చెప్పాడు, దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పాడు. ఇక్కడ వీళ్ళు నిషేధిస్తున్నారు. వ్యక్తిగతంగా బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, వ్యక్తిగతంగా ఎవరైనా నేను వివాహం చేసుకోకుండా దేవుని కొరకు ఉండాలి అని అనుకుంటే ఆ జరగబోయే పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని ఉండితే మంచిదంటాడు పౌలు. వివాహం చేసుకున్న పాపం కాదని పరిశుద్ధ గ్రంథం చెప్పి, కానీ ఇక్కడ వివాహాన్ని నిషేధించేటువంటి కార్యక్రమాలు అంచె దినాల్లో జరుగుతాయటండి. ఎవరంటే అబద్ధికులు అంట. వాళ్ళు ఇలాగ ఏర్పాటు చేసేవాళ్ళు అబద్ధికులు అనేటువంటి విషయాన్ని గ్రంథం చెప్తుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే అంచె దినంలో జరుగుతాయి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు అనేటువంటి మీరు ఉంటారు. అయినప్పటికీ మీరు మీ జీవితాలు ఎలా ఉండాలంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డలుగా మీరు జీవించాలి. కాబట్టి అంచె దినాల్లో ఉండేటువంటి పరిస్థితి మనకి గ్రంథం చాలా విషయాలు చెప్పిందండి. అపవాది కూడా ఏ విధంగా మోసం చేస్తాడో, ఎలా మోసం చేస్తాడో ఎన్నో విషయాలు మనకు బోధించబడ్డాయి. ఇవన్నీ మనకు తెలిసి కూడా ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా మరి క్రైస్తవుడు క్రీస్తు పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఉండాలనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. అంచె దినాల్లో కృతజ్ఞత కలిగి జీవించాలి. అంచె దినాలు ఎలా ఉన్నాయి? రకరకాల అబద్ధ బోధలు, రకరకాల ఆలోచనలు ఇవన్నీ మీ మధ్య ఉంటాయి. అందుకే పౌలు అంటున్నాడు, అంచె దినములో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. గమనించండి, మనం ఈ 2 వచనాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని గమనిస్తూ ఉన్నాం. అపాయకరమైన కాలాలు వస్తుంటాయి, రకరకాల బోధలు వస్తుంటాయి, రకరకాల విధి విధానాలు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి పరిస్థితులు మీ ముందు ఉంటాయంటే మనుషులు స్వార్థప్రియులు, స్వార్థముతో కేవలం వారి యొక్క ఆలోచనలు నెరవేర్చుకోవడానికి మాత్రమే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారుగా జీవిస్తారు. అలాంటి వారి మధ్య మీరు ఎలా ఉండాలో, దేవుని పట్ల ఎటువంటి విధేయత కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మధ్య ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పౌలు తెలియజేస్తున్నాడు. పౌలు ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24 వచ్చిన భాగంలో, ఎవడు తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకునే వాళ్ళు. స్వార్థం కాదు, కానీ క్రైస్తవ జీవితంలో ఇతరులకి మేలుకరమైనటువంటి పిల్లలుగా ఉండాలి. కానీ అంచె దినాలు ఎలా ఉంటారంటే మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళని చూసి నువ్వు స్వార్థప్రియుడిగా మారిపోయి దేవుని పట్ల విధేయత కృతజ్ఞత లేనటువంటి వారుగా నీవు ఉండకూడదు అనే విషయాన్ని క్రైస్తవుడు ఆలోచన చేయాలని ఆ తిమోతి పత్రిక ద్వారా పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను మనం గమనిస్తున్నాం. 10వ అధ్యాయం 33 వచ్చిన భాగంలో కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూస్తే, ఇలాగను నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని
వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయాల్లో అందరినీ సంతోషపెడుతున్నాను. కాబట్టి నేను స్వార్థపూరితుడిగా నేను మారిపోయినట్లయితే నేను అనేకులను రక్షింపలేను. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవులు రక్షించబడాలి. క్రైస్తవుడు ఎందుకంటే ఈ లోకంలో క్రైస్తవుడు అంటేనే రక్షింపబడిన వాడు. ఈ రక్షింపబడినటువంటి వ్యక్తి జ్ఞానవంతుడు, ఇతరులను కూడా రక్షించాలి, దేవుని మార్గంలోకి నడిపించాలి. కనుక అందుకని పౌలు అంటున్నాడు, నేను స్వార్థప్రియునిగా కాకుండా నా స్వప్రయోజనం కాకుండా అనేకుల కొరకు అనేక మంది రక్షించబడాలని నేను అందరికీ మేలుకరమైనటువంటి వ్యక్తిగా నేనున్నాను అనేటువంటి విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో మాట మనకేం చెప్పబడిందంటే ధనాపేక్షకులు అని చెప్పబడింది. లోకం ఎలాగుందంటే ధనాన్ని ప్రేమిస్తూ ఉంటుంది. దేవుని కాకుండా ఈనాడు దేవుని పేరు చెప్పి ధనాన్ని ప్రేమించేటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. లోనుండేటువంటి ఉద్దేశము ధనాపేక్ష, బయటికి మాత్రం దేవుని పేరు చెప్తూ అనేకమైనటువంటి మోసకరమైన కార్యక్రమాలు లోకంలో జరుగుతున్నాయి. కాబట్టి నీవు దేవుని పట్ల ఎటువంటి విధేయత కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డగా ఉండాలంటే లోకంలో అపాయకరమైన కాలాలు ఉన్నాయి. అందులో మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతూ ఉన్నారు. రెండవది, మనుషులు ధనాపేక్షకులుగా మారిపోతున్నారు. ధనమే శాశ్వతంగా ఆలోచిస్తున్నారు, ధనమే జీవితంగా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దేవుని కూర్చున్నటువంటి ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించినటువంటి వారు హెబ్రీ పత్రికలో పౌలు గారు ఇలా చెప్పారు 13:5లో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. క్రైస్తవుడు ధనాపేక్ష కలిగిన వాడిగా ఉండకూడదు. ధనం అవసరమే, అది ఖచ్చితంగా దేవుడు నీ కష్టార్జితాన్ని దీవించి ఖచ్చితంగా నీ ఆలోచన దేవుడు సఫలీకృతం చేస్తాడు. కానీ క్రైస్తవ జీవితంలో ధనాపేక్ష అనేటువంటిది ఉండకూడదు. అది ఉంటే ఏమవుతుందో తిమోతి పత్రికలో పౌలు చెప్పాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దాన్ని ఆశించి అనేకులు విశ్వాసం నుండి తొలగిపోయారు. కానీ ఈ అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు ఉన్నాయి. ధనాపేక్షకులు ఉంటారు. ఈ ధనాపేక్ష అనేటువంటిది నీ విశ్వాస జీవితాన్ని పాడు చేస్తుంది. నీ విశ్వాస జీవితం పాడు చేస్తే దేవునికి నువ్వు విధేయుడిగా ఉండలేవు, దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారికి ఉండలేవు. కాబట్టి ఆలోచన చేయాలని పౌలు ఇక్కడ మనకి హెచ్చరిక చేసినటువంటి మాట చెప్తుంది. ఇందులో మూడో మాట ఏం చెప్పబడిందంటే బెంకములాడేవారు. బెంకం అంటే ఏంటి? పట్టుదల. క్రైస్తవులు ఎక్కడ పట్టుదల ఉండాలో అది మానేసేసి ఉండకూడనటువంటి పట్టుదల పెట్టుకుంటారండి. ఏ పట్టుదల కలిగి ఉండాలని గ్రంథం చెప్పింది? మీరు లోకములో మానవ పరిస్థితులు ఏంటంటే పట్టుదల కలిగిన వారు ఉంటారు. చాలా భయంకరమైన పరిస్థితులు లోకంలో ఉన్నాయి. కానీ మనకు బైబిల్ బోధించిన బోధ ఏంటంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని చెప్పండి. ఏ విషయాల్లో మనకు పట్టుదల ఉండాలి? ప్రార్థన జీవితాల్లో పట్టుదల ఉండాలి. ఒక దానియేలులాగా దినం మనకు 3 సార్లు క్రమం తప్పకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని మహింపరిచేటువంటి జీవితం కలిగినటువంటి పట్టుదల కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఇదిగో బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం అంటాడు, పట్టుదలతో నా మాటలని హృదయంలో పట్టుకోనిమ్మన్నాడు. కాబట్టి పట్టుదలతో దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరుచుకునేటువంటి పిల్లలుగా మనం ఉండాలి. అలా మనం ఉంటున్నాము లేదా ఆలోచించేయండి. పట్టుదల ఏంటంటే మనుషుల మీద మనుషుల పట్టుదల. దేవుని పిల్లలు కూడా పట్టుదల కలిగి ఒకరికొకరు ప్రేమ కలిగినటువంటి వారుగా లేనటువంటి పరిస్థితి లోకంలో కనపడుతున్నటువంటి సంగతుల గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు మరి గ్రంథం మనకు తెలియజేస్తుంది. పాత నిబంధనలో సమూయేలు అనేటువంటి భక్తుడు 7:3 భాగంలో పట్టుదలతో మీ హృదయం దేవుని వైపు తిప్పండి అని చెప్పాడండి. కాబట్టి పట్టుదల కలిగి నా హృదయాన్ని దేవుని వైపు నేను త్రిప్పగలుగుచున్నానా, నా హృదయం పట్టుదలతో దేవుని మాటలు పట్టుకుంటుందా, నా హృదయం దేవుని వైపు తిరుగుతుందా, ఇవి ఆలోచన చేయాలి. కానీ పట్టుదల అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నేను మాట్లాడను, వాళ్ళు ఉన్న చోట నేను ఉండను, ఇలాంటి ఆలోచనలు క్రైస్తవ జీవితాల్లో కూడా కనపడుతూ ఉన్నాయి. కనుక అంచె దినాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయనైనా ఇలాంటి స్వభావాలు కలిగినటువంటి వారికి ఉంటారు, ఇలాంటి విధి విధానాలు కలిగినటువంటి వారికి ఉంటారు. వారి మధ్య నీవు దేవునికి విధేయుడిగా కృతజ్ఞత కలిగిన వాడిగా జీవించాలన్నది దేవునికి ఉద్దేశంగా గ్రంథం మనకు తెలియజేస్తుంది. 4వ మాట ఇందులో చెప్పబడిన మాట అహంకారులు అన్నారు. అహంకారానికి మరొక పదం గర్వం. గర్వం కలిగిన వారుగా అహంకారులుగా దేవుని పిల్లైనటువంటి వారు మనము ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అహంకారులకు దేవుడు విరోధి అని ఆ గ్రంథంలో మనం ఎన్నో మాటలు గమనించగలుగుతున్నాం. అహంకారం వల్ల చెడిపోతారు. అహంకారం అనగదొక్కుతాను అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ప్రభునందు నా ప్రియ సోదరి సహోదరులారా, ఈ తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము
మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు, ఆ కాలాల్లో మనుషుల యొక్క పరిస్థితి ఇదిగో ఇలా ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రంథం మనకు తెలియజేస్తుంది. 5వ మాట ఇందులో మనం చూడగలిగిన మాట ఏంటంటే దూషకులు అని చెప్పాడు. ఒకరినొకరు దూషించుకోవడమే కాదు, దేవుని కూడా దూషించేటువంటి పరిస్థితి కనపడతారు. ఈనాడు దేవుని యొక్క నామమును దూషించేవారు, యేసు ప్రభు యొక్క సువార్తను ద్వారా మానవుడు రక్షించబడతాడని సేవకులు ప్రేమించి ప్రయాసపడి ఎంతో శ్రమతో మరి ప్రార్థనా జీవితాలతో దైవ సేవకులు రక్షణ సువార్తను, క్రీస్తులో ఉన్నటువంటి రక్షణ సువార్తను లోకానికి అందిస్తూ ఉంటే లోకంలో అనేక మంది దేవుని నామమును దూషించేవారుగా, దేవుని పనిని పాడు చేసేవారుగా, ఆటంకపరిచేవారుగా లోకంలో అనేక మంది ఉంటారు. ఇక్కడ లోకంలో ఉన్న దోషకులు ఉంటారు. అంతేకాదు ప్రకటన గ్రంథంలో ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా కొంతమంది ఈ పరిస్థితులను బట్టి కూడా దేవుణ్ణి మహింపరచరటండి. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని నామమును దూషిస్తారు అనే విషయం దేవుడు ముందుగానే వాళ్ళు కలిగిన వేదన బట్టి, బాధను బట్టి దేవుని దూషిస్తారంట. అయ్యో దేవా, ఈ బాధ వచ్చిందంటే నేను ఏదో తప్పు చేశాను, నీకు దావీదు నీ ఎదుటి నేను పాపం చేయకుండా నీ వాక్యాన్ని బట్టి నేను జీవిస్తానన్నాడు. కానీ లోకము వచ్చిన ఇబ్బందులు బట్టి దేవుని నామాన్ని దూషిస్తూ ఉంటారంట. కానీ దేవుడి పట్ల విధేయత లేనటువంటిదిగా దూషకులుగా లోకం ఉంటుంది. కాబట్టి 6వ మాట ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయులండి. ఈనాడు చూడండి, తల్లిదండ్రుల మాట వినేటువంటి వారు అనేక మంది సంఘాలు చెప్తుంటారు, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు చేయవలసి వస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటలే. ఎందుకు వింటలేదంటే ఇది అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని క్రైస్తవుడికి అర్థం అవ్వాలి. ఇలా వస్తాయి కాబట్టి ఇలా రాకుండా ఉండాలంటే నీ బిడ్డల్ని ఎందుకొరకు పెంచాలో, ఎలా పెంచాలో, ఎవరి కొరకు పెంచాలో ఆలోచన చేయాలి. గ్రంథం చెప్పింది కదా, క్రీస్తు యొక్క బాధలో, క్రీస్తు యొక్క శిక్షలో మీ బిడ్డలు పెంచండి. అలా పెంచకపోతే వాళ్ళు మీకు విధేయులు అవ్వరు, వాళ్ళు దేవుని యొక్క ప్రేమకు వారసులుగా ఉండరు. దేవుని ద్వారా వచ్చేటువంటి దీర్ఘాయుష్ను దేవుడు వాగ్దానం చేస్తాడు. మొదటి వాగ్దానం పిల్లలకి భూమి మీద దీర్ఘాయుష్మంతులైనటువంటి ఇవి తప్పిపోతారు వాళ్ళు. కాబట్టి మీ బిడ్డల్ని ప్రభు మార్గంలో పెంచండి అంటే వాళ్ళు పెంచడం మానేసేసినప్పుడు వాళ్ళు మన మాట వినరు. దేవుడు చెప్పాడు, ఇది అంత్యకాలం, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు ప్రార్థన చేయండి అంటే వల్ల ఏంటి ఉపయోగం? మనం చేయవలసిన పని చేయకుండా ఆలోచన చేయాలి. కాబట్టి క్రైస్తవులు గుర్తించాలి, అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు, అందులో పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండనటువంటి పరిస్థితులు వస్తాయి. పిల్లలు తల్లిదండ్రులు ఎంత శ్రమించి కష్టపడి బిడ్డల పట్ల వాళ్ళు కార్యాలు చేసినప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేటువంటి వారు, తల్లిదండ్రులకు విధేయులు కానటువంటి పరిస్థితులు లోకంలో ఉంటాయనేటువంటి సత్యాన్ని మరి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అంతేకాదు 7వ మాటగా మనం గమనిస్తున్నప్పుడు కృతజ్ఞత లేనివారు. ఎవరు ఇక్కడ? మనిషికి కృతజ్ఞత. ప్రాముఖ్యంగా మానవుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మానవులు దేవునికి కృతజ్ఞులుగా జీవించాలి. ఈ లోకంలో ఒక మానవుడు జీవిస్తున్నాడంటే దానికి మూలము దేవుడు. ఒక మానవుడు రక్షించబడ్డాడంటే తన ఆత్మను రక్షించుకుంటున్నాడని నరకం వెళ్ళకుండా కారకుడు దేవుడు. ఈ లోకంలో అనేకమైన భయంకర పరిస్థితుల మధ్య మనం కాపాడబడుతున్నామంటే కారకుడు దేవుడు. ఇక్కడ ఎన్నో విషయాలు దేవుడు మానవ జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. వీటిని బట్టి దేవుని పిల్లైనటువంటి వారు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. క్రైస్తవులకి క్రొత్త నిబంధనలో పౌలు చెప్తాడు, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5:16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అపాయకరమైన కాలాల మధ్య, ఇలాంటి మనుషుల మధ్య, ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇలాంటి బిడ్డల మధ్య, ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా నువ్వు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారుగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుని చిత్తంలో క్రీస్తునందు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి మనం కృతజ్ఞత కలిగినటువంటి సహోదరుడిగా, కుటుంబాలుగా, దేవుని పిల్లలుగా, సంఘాలుగా ఉంటున్నామా? ఆలోచించండి. దేవుడు చేస్తున్న ప్రతి పనికి మనం కృతజ్ఞత చెప్తున్నామా? దేవుని కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డగా జీవిస్తున్నామా? ఆలోచన చేయండి. ఎలాంటి పరిస్థితుల మధ్య కూడా నువ్వు కృతజ్ఞత కలిగిన బిడ్డగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మరి ఎంతమంది విధేయత, కృతజ్ఞత దేవుని పట్ల కలిగిన వారు ఉన్నారు? ఆలోచన చేస్తే బహు తక్కువగా మనకి కనపడుతున్నట్టుగా మనం గ్రంథంలో చూస్తాము. అంతేకాదు ఇందులో ఆఖరి మాట మనం చెప్పబడింది అపవిత్రులు
అంచె దినాల్లో ఎలా ఉంటారంటండి? అపవిత్రులు. దేవుడు క్రీస్తు రక్తంలో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తే మనిషి మరలా ఈ పరిస్థితుల్లో, ఈ కాలంలో అంచె దినాలు అంటే ప్రభు రాకడికి, రెండో రాకడ వచ్చేటప్పటికి అపవిత్రులుగా మారిపోతున్నారు. అపవిత్రత చేసేటువంటి కార్యక్రమాలు, త్రాగుడు, వ్యభిచారం, అనేకమైనటువంటి చెడు కార్యాల వల్ల అపవిత్రులుగా మారిపోతున్నారు. దేవుని మాట వినకపోవటమే అపవిత్రుడైపోతాడు మనిషి. దేవుని మాట నేను పవిత్రపరుస్తుంది. దేవుని మాటలకు విధేయత లేకపోతే మనిషి. అందుకే అపవిత్రులు పరలోక రాజ్యానికి వారసులు కాదనేటువంటి సత్యాన్ని మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్య భాగంలో దేవుడు ముందుగానే వ్రాసి ఉంచారు. 21:8లో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, మరి విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ రెండో మరణంలో పాల్పొందారు. కాబట్టి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు చేసి అపవిత్రులుగా మారిపోయినటువంటి వారు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇలాంటి పరిస్థితులు లోకంలో ఉన్నప్పుడు కూడా పౌలు తిమోతి ద్వారా మనకు నేర్పించిన మాట ఏంటంటే, ప్రభునందు ప్రియులరా, తిమోతితో చెప్తున్నాడు ఆయన, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని నువ్వు తెలుసుకోవాలి. తిమోతి తెలుసుకుంటే సరిపోయిందా? తిమోతి ద్వారా సంఘానికి తెలియజేయాలి. అది ఉద్దేశం ఇక్కడ. తిమోతి తెలుసుకున్న సంగతుల్ని చెప్పాలి. ఇదిగో తిమోతి సంగతి నువ్వు తెలుసు. ఎందుకంటే లోకము ఎలా ఉంటుందంటే, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవురాలుగా మనం ఎలా జీవించాలో ఆలోచన చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశాలకు అనుకూలంగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలుపుతుంది. కనుక దేవుని ఆలోచనలు గుర్తిందాం, దేవుని ఉద్దేశాన్ని గుర్తిందాం, ఆ విధంగా జీవిందాం. అటువంటి కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డలుగా జీవించి దేవుని ప్రేమకు పాత్రలుగా ఉందాం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేయాలని ప్రేమించి ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. ప్రేమగల మా తండ్రి, దయగల నాయన, చెప్పబడిన సంగతులు మా హృదయాలు ఫలింపచేయండి. ఈ కార్యక్రమాన్ని సహకరించిన సహకారుల్ని, పరిచయం చేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఏ ప్రాంతాల్లో ఎవరి హృదయాల్లో మీరు వినిపింపజేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ అంచె దినాల్లో, అపాయకరమైన కాలాల్లో, భయంకరమైన పరిస్థితుల మధ్య మేము జీవిస్తూ ఉన్నాం. కృతజ్ఞత విధేయత కలిగిన బిడ్డలుగా జీవిస్తూ, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ, మా కొరకు త్వరలో రానటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములండి. నీ కృపలేనిదే నీ బ్రతుకలేనయా, కృపామయా యేసయ్యా, నీ కృపలేనిదే నీ బ్రతుకలేనయా. కృప వెంబడి కృపతో నన్ను నింపుమా, కృప వెంబడి కృపతో నన్ను నింపుమా. పేరుకే క్రైస్తవులారా, నులివెచ్చని క్రైస్తవులారా, పేరుకే క్రైస్తవులారా, నులివెచ్చని క్రైస్తవులారా, మాదిరి లేని క్రైస్తవులారా, ఆది వరకు క్రైస్తవులారా, మాదిరి లేని క్రైస్తవులారా,
నిజ క్రైస్తవమేదో తెలుసుకో, ఈ పాటలోని మాటలతో మేలుకో. నిజ క్రైస్తవమేదో తెలుసుకో, పేరుకే క్రైస్తవులారా, నులివెచ్చని క్రైస్తవులారా, పేరుకే క్రైస్తవులారా, నులివెచ్చని క్రైస్తవులారా. క్రీస్తు నామధారులమని సాక్ష్యమిత్తురు, సాతాను క్రియలలో పాల్గొందురు. క్రీస్తు నామధారులమని చెప్పుకుందురు, సాతాను క్రియలలో పాల్గొందురు. పాపములను ఒప్పుకొందురు, కాని విడిచిపెట్టక కప్పుకొందురు. పాపములను ఒప్పుకొందురు, కాని విడిచిపెట్టక కప్పుకొందురు. మారు మనసు అనుభవమే ఎరుగకుందురు, మారు మనసు అనుభవమే ఎరుగకుందురు. పేరుకే క్రైస్తవులారా, నులివెచ్చని క్రైస్తవులారా, పేరుకే క్రైస్తవులారా, నులివెచ్చని క్రైస్తవులారా. మాదిరి లేని క్రైస్తవులారా, ఆదివరపు క్రైస్తవులారా, ఈ పాటలోని మాటలతో మేలుకో. నిజ క్రైస్తవమేదో తెలుసుకో, పేరుకే క్రైస్తవులారా, నులివెచ్చని క్రైస్తవులారా. క్రియలు లేని విశ్వాసం మృతమని ఎరిగి, క్రీస్తు యేసు వెలుగు మార్గమును విడచి. క్రియలు లేని విశ్వాసం మృతమని తెలిసి, క్రీస్తు యేసు వెలుగు మార్గమును విడచి. పైకి భక్తి కలిగియో లోన శక్తి లేకయో, పైకి భక్తి కలిగియో లోన శక్తి లేకయో, ప్రభో ప్రభుని పదే పదే ప్రార్థింతురు, ప్రభో ప్రభుని పదే పదే ప్రార్థింతురు. పేరుకే క్రైస్తవులారా, నులివెచ్చని క్రైస్తవులారా, మాదిరి లేని క్రైస్తవులారా, ఆదివరపు క్రైస్తవులారా, ఈ పాటలోని మాటలతో మేలుకో. నిజ క్రైస్తవమేదో తెలుసుకో, పేరుకే క్రైస్తవులారా, నులివెచ్చని క్రైస్తవులారా. కడు రమ్యముగా పాటలెన్నో పాడుచుందురు, బహు దివ్యముగా బోధలెన్నో చేయగలరు. కడు రమ్యముగా పాటలెన్నో రాయగలరు, బహు దివ్యముగా బోధలెన్నో చేయగలరు. కాని వారి హృదయము ప్రభుకు దూరము, మరి సాతానుకు అది నిలయము. కాని వారి హృదయము ప్రభుకు దూరము, మరి సాతానుకు అది నిలయము. పై పెదవులతో ఘనపరతురు ప్రభు నామము, పై